చెప్పాను కదా, పేదల హక్కుల్ని కాలరాయడానికి. నువ్వు భూమి ఏదైనా ఒక పోర్టల్ నువ్వు ఇక్కడ కొడితే స్నేహ టీవీ అని వస్తుంది, ఇక్కడ కొడితే నా పేరు నా సర్వే నెంబర్ కొడితే నా భూమి రావాలి. నా భూమి నాకు ఎందుకు కనబడదు? నా భూమి కనబడకుండా కీ చేసినా నువ్వెవడివి? నా భూమి అన్యాక్రాంతం కూడా కాపాడాలి. కానీ నా భూమి ఎవడో అన్యాక్రాంతిస్తాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అన్యాక్రాంతం చేస్తాడు, అది మాత్రం కాపాడడానికి ఉండదు. కానీ మొత్తం ప్రభుత్వ భూమి రికార్డులకి వెళ్ళి మాయమైంది. అంటే మేమైతే 6 లక్షల అటవీ ఎకరాల భూమి అంటే అటవీ ఉంటుంది, అక్కడ భూమి ఉంటుంది, కానీ రికార్డులో మాయమవుతుంది. అంటే రికార్డులు ఎందుకు మాయమవుతుంది? ఎవరి పేరు ఎక్కించుంటారు వీళ్ళు. అటవీ హక్కులు అంటే కేవలం అక్కడ ఆదివాసులు గిరిజనులకు మాత్రమే భూమిపై హక్కు ఉంటుంది 170 చట్టం ప్రకారం. కానీ ఇవాళ గిరిజనేతరులు చేతుల్లో ఇవాళ అటవీ భూమికి వెళ్ళిపోయిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఆ కుట్రలో భాగమే అయి ఉంటుంది ఇవాళ 6 లక్షలు కనిపించకుండా పోవడానికి కారణం అదే కుట్ర అయి ఉంటుంది. అంటే గిరిజనేతల నుంచి గిరిజనుల నుంచి గిరిజనేతల పేరుతోటి వాళ్ళ భూమి మారుకోవచ్చు, రకరకాల ఎత్తుగాల పేరుతోటి ఏంది కులాంతర వివాహం పేరు చేసుకుంటారు, రకరకాల కథలు పడి మొత్తము ఆ భూమిని అంతా తీసేసుకొని చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చింది. అంటే మొత్తం ఈ తెలంగాణలో ఎంత భూమి ఉంది, ప్రభుత్వాలు చేయాల్సింది అసలు మొత్తం తెలంగాణలో ఎంత భూమి ఉంది. ఒక్కొక్క లెక్క చెప్తారు. రైతు బంధుకు ఒక లెక్క ఉంటుంది, ఇంకా భూమి సాగు అయితే ఒక లెక్క ఉంటుంది. అంటే సాగుకు రైతు బంధు సహాయానికి పొంతన ఉండదు. రైతు బంధు సాయం ఏమో కొన్ని కోట్ల ఎకరాలు ఉంటుంది, ఇక్కడ మాత్రం 50 లక్షల ఎకరాలు దాటదు వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం అక్కడేమో 1 కోటి ఎకరాలకు మేము ఇచ్చాము, 7,000 కోట్లకు పైగా మేము సహాయం. ఏ రైతుకు సహాయం చేసావు నువ్వు? ఈ ప్రభుత్వ సాయం ఎవరికి అవసరం ఉండాలి? ఇప్పుడు రోడ్ పోటీ వస్తుంది, వెల్మా అసోసియేషన్, ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్కు సపోర్ట్ అవసరం ప్రభుత్వంది. వెల్మా అసోసియేషన్ కూడా భూమి ఇచ్చింది ప్రభుత్వం. హైకోర్టు మెట్టుకాలేసింది కేసీఆర్. నువ్వు వాళ్ళకి ఎట్టిస్తావా? నువ్వు పేదలకు కమ్యూనిటీలు కట్టియాలి కదా, నువ్వు అంబేద్కర్ కమ్యూనిటీలు కట్టియాలి, లేకపోతే బీసీ కమ్యూనిటీ కట్టియాలి, ఇంకోటి కమ్యూనిటీలు సంక్షేమ అంటే ఎవరికైతే డబ్బులు లేవో, ఎవరైతే అణచివేత గురైరో, ఎవరు అన్యాయం గురైరో వాళ్ళకు ఉండాలి. కానీ ఇక్కడ తిరిగి ఆధిపత్య కులాలకు, మొత్తం భూస్వాములకు, మొత్తం ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టి ప్రభుత్వ భూములన్నీ వాళ్ళ పేరు మీద కబ్జా వేసి మార్చేసి మొత్తం పేదలకు భూమి హక్కు లేకుండా చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం. ఇప్పటికీ వాళ్ళ ధరణి కమిటీ ఒక 17 అంశాల మీద ప్రభుత్వానికి ప్రజెంట్ చేసింది. నేను ప్రభుత్వానికి కోరుతుందంటే ఇది యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన విషయము. వచ్చే నెలకో ఇంకో నెలకో వాయిదా వేయాల్సిన విషయం కాదు ఇది. ఎందుకంటే నివేదిక ఎప్పుడులా సమర్పిస్తున్నారని చెప్పి అంటే వాళ్ళకి ఇంకా టైం లైన్ ఏం లేనట్టుంది. కానీ ఇప్పటికైతే ఒక పేపర్ వచ్చింది ఇప్పటి వరకు. అంటే ఏ చర్యలు తీసుకోవచ్చు అంటే పూర్తి నివేదిక వచ్చింది. పూర్తి నివేదిక, ఒక తాత్కాలిక నివేదిక, ఒక పేపర్, అంటే దాని పూర్తి నివేదిక స్వరూపం వచ్చింది. ఏమేం చేయాలి కొత్త చట్టం రికమెండ్ చేశారు వాళ్ళు. అంటే దానిలో ఉన్న లోపాలని వాళ్ళు ఎత్తి చూపించారు. మొత్తం ధరణిలో చెప్పారు. ఒక 35 రకాల సమస్యలు అని చెప్పి ధరణి కమిటీ గుర్తుపట్టింది. దాని ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సునీల్ కుమార్ లాంటి ఒక సామాజిక కార్యకర్తలు, భూమి హక్కుల నిపుణులు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఉన్న అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ చేసిన రేమండ్ పీటర్ లాంటి వాళ్ళు, మధుసూదన్ లాంటి జాయింట్ కలెక్టర్లు, కోదండ రెడ్డి అని సుదీర్ఘంగా ఒక రైతులతో వ్యవసాయంతో పనిచేసిన ఒక కిసాన్ సెల్ నాయకులు చాలా మంది అక్కడ దాంట్లో ఒక ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇవాళ ఒక నివేదిక ఇచ్చింది. ఒక్క నిమిషం, ఈ కమిటీలోనే నవీన్ మిత్తల్ గారి పేరు కూడా ఉంది. ఎస్. సో ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి, ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డాడని, ఎన్నో ఎకరాలు ఉన్నాయి, ఆయన భార్య పేరు మీద కొన్ని ఎకరాలు ఉన్నాయి. సో ఇటువంటి వ్యక్తిని కమిటీలో చేర్చడం వల్ల ఆయన ఏ విధంగా ఈ ప్రక్షాళనకి ఉపయోగపడతాడు? అంటే ఒకటి, నవీన్ మిట్టల్ ఐఏఎస్ ఆఫీసర్. నవీన్ మిట్టల్ గారు ఇప్పుడు CCLA అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, ఆయన కమిషనర్. ఏ కమిటీ వేసినా ఖచ్చితంగా CCLA కమిషనర్ ఈ కమిటీలో ఉండాలి. కమిటీకి 4 బయట నుంచి సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఆయన ప్రాతినిధ్యం ఇవన్నీ రికార్డ్ చేసి నోట్ చేసి చేయాల్సిన బాధ్యత ఆయన బృందం చేయాలి. ఇప్పుడు ఇట్లా కమిటీ కూర్చొని మాట్లాడి ఒక కాగితం ఇస్తే దాన్ని మొత్తం రికార్డ్ చేసి ఒక నివేదికను తయారు చేసే బాధ్యత. మరి దాని మీద విశ్వసనీయత ఉందంటారా? అంటే విశ్వసనీయత నాకు తెలిసి ఇప్పుడు నవీన్ మిట్టల్ ఏం చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది. అప్పుడేమో నవీన్ మిట్టల్కు దగ్గరగా ప్రభుత్వం ఉండే, ప్రభుత్వ అధినేతలు ఉండ్రి. కానీ ఇప్పుడు దొంగకే తాళం చేతి ఇచ్చినట్టయితే ఇచ్చిండ్రు. అంటే మొదటి నుంచి నవీన్ మిట్టల్ను మార్చాలని చెప్పి ఒక డిమాండ్ వచ్చింది. కానీ వాళ్ళు నవీన్ మిట్టల్ని మార్చకుండా, అంటే మరి ఆయనకు ఎందుకు ఇచ్చినో తెలియదు, రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఆయనకి కొనసాగిస్తున్నో తెలియదు. చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రజా వ్యతిరేక అధికారులు. గ్రామీణ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉన్నాడు ఒక ఆయన సుల్తాన్ ఏమని, ఆయన పచ్చి ప్రజా వ్యతిరేకి. ఆయన ఇంకా ఇప్పుడు అదే మొత్తం గ్రామీణ అభివృద్ధి సంస్థను, పంచాయతీరాజ్ సంస్థను మొత్తం భ్రష్టు పట్టించాడు.